కరీంనగర్లో బీజేపీ ఎమ్మెల్సీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. గతంలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచిన వారు అధికార పార్టీలకు తొత్తులుగా మారారు అని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు మరోసారి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీలుగా అంజిరెడ్డి, మల్కా కొమరయ్యను గెలిపించాలి అని కోరారు. పార్టీ నాయకత్వం నీతితో విలువలతో కూడినటువంటి వ్యవహారం చేస్తున్నది. మాకు అండగా ఉండాల్సింది మీరే. మంచైనా చెడైనా ఈ సమాజంలో గొప్పగా ఆలోచించేటటువంటి 2 వ్యవస్థలు, అది పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఈ సమాజంలో మీకన్నా గొప్పలు ఎవరు లేరు. మంచేది చెడేది అనేది ఆలోచించేటటువంటి మీరు, భారతీయ జనతా పార్టీ విలువలు ఏందో మీకు తెలుసు. మిగతా రాజకీయ పార్టీ గురించి కూడా మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి కొమరయ్య గారికి నిండు మనసుతో ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా.